పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నవాడైన దావీదు శ్రమలలో, బాధలలో, చిన్ననాటి నుండి మనశ్శాంతి లేనటువంటి మనుషుడు దావీదు. ఆ దావీదు జీవితంలో దేవుడు చూపిన శాశ్వత కృప ఏంటంటే, గొర్రెలు మేపుకునేటువంటి ఆ దావీదుని ఎన్ని శ్రమలు, ఎన్ని రకాల శత్రుత్వాలు భయంకరంగా ఆయన మీదకి దాడి చేసినా ఎక్కడ ఆయనకి దేవుడిని కాపుదల తక్కువ కాకుండా ప్రతి విషయంలో అన్ని శ్రమలను, శోధనలను అధిగమించి ఇజ్రాయేలు దేశానికి ఆయన 2వ రాజుగా నియమించబడ్డాడు. తర్వాత దావీదు తర్వాత తన కుమారుడికి వారసత్వం వచ్చింది. తర్వాత తన కుమారుడు సొలొమోను దగ్గర నుంచి అలాగా తన కుమారుడు అలాగా ఈ రోజుకి కూడా దావీదు సంతానానికి సంబంధించిన వారే ఈ దినానికి అక్కడ ఏలుబడి చేసేవారుగా ఉన్నారు. ప్రియులరా, ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయినా కానీ దేవుని మాట నిరర్ధకము కానేరదంతా. ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు. ఈ దినము అలాంటి కృప, అలాంటి ప్రేమ దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డ పక్షంగా ప్రభు చూపిస్తూ ఉన్నారు. దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను నీకు చూపిస్తున్నాను. ఎంత మంచి మాట చూడండి, నేను చదువుతున్నాను చూడండి. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుడు నీ జీవితంలో శాశ్వతమైన కృప ఎలా ఉంటుందో మీరు చూడబోతూ ఉన్నారు. ఈరోజు వచ్చినటువంటి ఈ కొద్ది ఉపకారమే కాదు, బలమైన కార్యము మీ జీవితంలో దేవుడు జరిగించి ఎప్పటికీ మరలా మీరు డౌన్ కాకుండా ఒక మెట్టు నుండి ఒక మెట్టుకి ఎప్పుడు మీ కుటుంబం అధికారంలోనే ఉండేలాగున, ఆధిపత్యంలో ఉండేలాగున, అనేక మందికి సహాయం చేసే కుటుంబముగా, తలగానే మాట్లాడే రీతిలో దావీదు జీవితము ఆశీర్వాదకరంగా ఎలాగ అంచెలంచెలుగా ఎదిగి ఫలించాడో, ఆ జీవితము దీవెనకరంగా ఉన్నదో ఆ రీతిగా ఆయన శాశ్వత కృప మీకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ దినము ఈ పరిస్థితి ఏంటని అనుకుంటున్నావు కదా, అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ చిన్న స్థితిని దేవుడు ఉన్నతంగా మార్చబోతూ ఉన్నాడు. నా బ్రతుకు చిన్నది, నా జీవితం ఇంతే కదా అని అనుకుంటున్నావేమో. నీ పట్ల ఆయనకున్న తలంపులు అత్యధికముగా ఉన్నాయి. మనసు పాడు చేసుకోవద్దు. గొప్ప విశ్వాసంతో నువ్వు నిలబడు. క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి సత్య ప్రవర్తన కలిగి ముందుకు కొనసాగు. శుభప్రద నిరీక్షణ కోల్పోకుండా నువ్వు జీవించగలిగితే దేవుని యొక్క శాశ్వత కృప ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. దావీదుని జ్ఞాపకం చేసుకొని, దావీదు ఏం మాట్లాడాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పాడు. దావీదు ఇంకా ఏం చెప్పాడంటే, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడిని, దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చిన్నవాడైన దావీదుని ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడో నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏడవబాకు, ఎందుకంటే దేవుని యొక్క కార్యములు నీ పట్ల జరగటానికి సిద్ధముగా ఉంది. ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు మరణించాలనే నీకు నిర్ణయం వస్తూ ఉంది? వద్దు, దేవుడి దినాన్ని నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బలమైన కార్యమును చూడబోతూ ఉన్నావు. మనసు పాడు చేసుకోకు.
నేను నమ్మాను, నాకు మళ్ళీ నా జీవితం ఇలాగా అల్లరి పాలైపోతుందని అనుకుంటున్నావేమో. దేవుడు మళ్ళీ కొత్త చిగురు నీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. దావీదుకు చూపిన కృపలో శత్రుత్వం కలిగిన వారందరూ దావీదు దగ్గరికి వచ్చి క్షమించమని అడిగారు. దావీదు మళ్ళీ వాళ్ళందరినీ క్షమించి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తన రాజ్యంలో చేర్చుకున్నాడు. నీవు కూడా నీ శత్రువులందరూ వచ్చి నిన్ను క్షమించమని అడుగుతారు. వారందరిని నువ్వు క్షమిస్తావు, వారందరూ నిన్ను కొనియాడుతారు, వారందరికీ నీవు అధికారిగా ఉంటావు. అటువంటి శాశ్వత కృప దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం చదివి సహాయం చేయండి. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. ఆ దినమున, అందరు బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూషులో నుండి ఎలాములో నుండి షీనారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నాతో ఈ మాట మరలా చెప్పండి. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఈ మాటను మన హృదయంలో దేవుడు ఆల్రెడీ పెట్టాడు. మరలా దీనిలో ఒక కొత్త విషయాన్ని మీకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ప్రియులరా, ఇది నా అంశము మరొకసారి దేవుడిని ముందు పెట్టేది ఏంటంటే, రెండవ మారు మరలా దేవుడు సహాయము చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఇది నాకే అనుకుంటే నువ్వు 7 మార్లు ఆమేన్ అని చెప్పు. విడిపించుటకు రప్పించుటకు యెహోవా రెండవ మారు సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాడు, మరలా సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. మరలా ఇక్కడ దేవుని బిడ్డలు ఇశ్రాయేలీయుల విషయంలో చూడండి, మొదటిగా మనం చూస్తున్నప్పుడు, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూషులో నుండి హామాతులో నుండి ఎలాములో నుండి షీనారులోని. మనం ఒక్కొక్క దాని గురించి ఆలోచన చేస్తే ఒక్కొక్క చరిత్ర బయటకు వస్తూ ఉంది. ప్రియులరా, మొదటిగా మనం చూస్తున్నప్పుడు అష్షూరులో నుండి, అష్షూరు అనేటువంటి ఈ చరిత్ర చాలా గొప్ప చరిత్రగా కనపడుతూ ఉంది. అష్షూరీయులు వీరు రాతి బొమ్మలను తయారు చేయటంలో ప్రాముఖ్యత కలిగిన వారు. ఎవరు వీరు? రాతి బొమ్మలను చేయటంలో ప్రాముఖ్యత కలిగిన వారు. వీరు చాలా పేరుగాంచిన వారు. ఈ రోజుకి కూడా వారి చరిత్ర చాలా వైభవంగా కనబడుతుంది. ఎందుకంటే ఎవరు ఏ సంవత్సరం రాజ్య పరిపాలన చేశారో, వారు రాజ్యాల్ని ఎలా జయించి ఒక్కొక్క రాజ్యాన్ని ఎలాగ లాగేసుకుని ఆ రాజ్యములో వారు రాజ్యపాలన ఎలా స్థాపించారో, ఎలా విజయాలు సాధించారో, ఏ రాజుని ఓడించారో, ఏ ప్రజల్ని బానిసలుగా చేసుకున్నారో అవన్నీ కూడా శిలాపలకల మీద వారు రాసుకున్నారు. వారు చాలా జాగ్రత్తగా ఉండి క్రమక్రమంగా ఎదుగుతూ బాబేల్ని స్వాధీనం చేసుకున్నారు. బబులోనుని స్వాధీనం చేసేసుకున్నారు. బబులోనుని స్వాధీనం చేసుకుని మళ్ళీ ఎదిగి ఆ పక్కనున్న వాళ్ళందరినీ కూడా కొట్టి లాగేసుకునేవారు అనమాట. అలాగా స్లోగా ఇశ్రాయేలీల మీదకి వచ్చి పడిపోయారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ రోజుల్లో మ్యాన్ పవర్ తక్కువ అవటం వల్ల మనుషులు పని చేయటానికి మనుషులు కావాలి. ఇప్పుడు పెద్ద మనుషులు పని తగ్గుతుంది.
అంత కంప్యూటరైజ్డ్ అయిపోవటం, కంప్యూటర్ మీద ఎక్కువ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు అంతా కూడా రోబోస్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే మనుషులను తయారు చేసుకుంటున్నాం. వంట వండటానికి కూడా రోబోలు వస్తున్నారు. ఇంట్లో పిల్లల్ని ఆడించడానికి, మొక్కలు నీళ్ళు వేయటానికి. ఇప్పుడు అంతా జ్ఞానం ఎక్కువైపోయింది. అప్పుడు ఆ సమయంలో మనుషులు తక్కువ ఉండేవారు. మనుషులు ఎంతమంది ఉంటే అంతమంది చేత పొలాల పంట పండిస్తూ, నీరు తోడుతూ, బావిలు తవ్విస్తూ పనులు చేయాలి. ఈ అశూరీయులు ఎంత జ్ఞానం అంటే వాళ్ళకి, వారు ఒక్కొక్క గూడాన్ని, ఒక్కొక్క రాజ్యాన్ని పట్టుకుని వాళ్ళందరినీ బానిసలుగా చేస్తూ ఉండేవారు. ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా ఉండటం, కొన్ని సమయాల్లో దేవుని మనసును బాధ పెట్టడం వల్ల వారిని దేవుడు అశూరీయుల చేతికి అప్పగించాడు. ఎవరి చేతికి అప్పగించాడు? అశూరీయుల చేతికి అప్పగించాడు. అశూరీయులు ఏం చేశారంటే, ఇజ్రాయేల్ దేశం వచ్చేసి ఆ ప్రజలందరినీ తీసుకెళ్ళిపోయి వీరి పంట, వీరి ధాన్యము అంతా వారు అనుభవిస్తూ ఉండేవారు. వారు ఏడుస్తూ ఉన్నారు. ఒకరోజు అంటే చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు. ప్రియులరా, అద్భుతమైనటువంటి ఆత్మ మనకు బయలుపరుస్తుంది. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది పరిశుద్ధాత్ముడు ఈ వాక్యములో పొందుపరిచాడు. ఇది రెండవ రాకడలో కూడా జరగబోతుంది. ఆల్రెడీ జరిగినటువంటి చరిత్ర, జరుగుతూ ఉన్న చరిత్ర. ఈ ఇశ్రాయేలీలు అష్షూరు చేతిలో ఉండటం ద్వారా వారు వెట్టి చాకరీ చేస్తూ, శ్రమ పడుతూ సుఖము లేకుండా పోయారు. కొందరు ఐగుప్తులో ఉండిపోయారు. ఐగుప్తులో ఉండి బానిసలుగా ఉండిపోయారు. అందుకని అక్కడ ఏమన్నాడు? అక్కడ చదవండి, 11వ అధ్యాయం 11వ వచనంలో, శేషించు తన ప్రజలను, శేషమును అష్షూరులో నుండి. చూడండి, ఒకటి అష్షూరు అనే బానిసత్వము నుండి, రెండవది ఐగుప్తు అనే బానిసత్వం. చూడండి, అష్షూరీయుల యొక్క విధానం ఎలా ఉంటుందంటే, వారు తీసుకుని వెళ్ళి రాతి బొమ్మలను చేయిస్తూ ఉండేవారు. రాయి కొడుతూ ఉంటే అన్నం పెడతారు అంతే వారికి. ఐగుప్తులో నీళ్లు తవ్వాలి, ఇటుకలు తయారు చేయాలి. అంటే భయంకరమైనటువంటి పరిస్థితి. వారు ఇంకెవ్వరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి, భగవంతుడా, యెహోవా దేవా, నీకు విరోధంగా ఏదో చేసాం, మేము తప్పు చేసాం, ఈ శ్రమ మా మీద ఏలుబడి చేస్తుంది, మాకు విడుదల కావాలి బాబు, మా దేశం మేము వెళ్ళిపోవాలి, మా భూమి మేము పండించుకోవాలి, మా ఇంట్లో మేము ఉండాలి. చాలామంది ఏమంటారు తెలుసా అండి, అన్ని అక్కర్లేదు కానీ సొంత ఇల్లు అనేది ఉంటే గెంజి తాగన్న బతకొచ్చు అనుకుంటారు కొంతమంది. ఏమనుకుంటారు? ఇల్లు లేని వాళ్ళు ఆ బాధ. ఇల్లున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, అద్దెకిచ్చి ఆ డబ్బుతో చీటీ కట్టుకుంటే, ఆ అద్దె డబ్బులతో చీటీ కడితే చిట్టి పెద్దది అవుతుంది, అది ఎవడొకడు పట్టుకుపోతే అప్పుడు తెలుస్తుంది. ప్రియులరా, నీవు బానిసగా ఉన్నావేమో, మనసు నెమ్మది లేకుండా ఏడుస్తున్నావేమో, దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట, అష్షూరులో నుండి, అంటే ఎవరో నీ మీద ఏలుబడి చేయటం అనమాట. అష్షూరు యొక్క అర్థం ఏంటంటే, నీ బ్రతుకు నువ్వు స్వతంత్రంగా బ్రతకడానికి లేదు, నువ్వు ఏది తినాలంటే తినడానికి లేదు, నువ్వు ఏది ధరించుకోవాలంటే ధరించుకోవడానికి లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి లేదు. నీవు ఒక చెరను అనుభవిస్తున్నావు. ఒక చెర. ఎక్కడికన్నా వెళ్తే నెల నెల వడ్డీ కట్టాలి వీళ్ళకి. అప్పులోడికి ఒక నెల కనబడకపోతే వాడి ఇంటికి వచ్చి కూర్చుంటాడు. ఒక చెర. నెలంతా కష్టపడాలి. టీ అమ్ముతావో, బజ్జీలు అమ్ముతావో, ఇడ్లీ అమ్ముతావో, దోశ అమ్ముతావో, లేకపోతే ఎవరికైనా పని చేస్తావో, పొలం పని చేస్తావో, ఏం చేస్తావో, నెలకు వడ్డీ కట్టాలి, నెలకు చీటీ కట్టాలి. నీ ప్రాణం అంతా కూడా విసిగిపోయింది కదా. ఎక్కడికన్నా వెళ్ళి ఒక్క 10 రోజులు ఉండాలని నీకు ఉంది.
వెళ్ళటానికి ఉందా? అమ్మగారి ఇంటికి వెళ్ళి ఉండటానికి ఉందా? అన్నగారి ఇంటికి వెళ్ళటానికి ఉందా? ఏమో ఇన్ని బంధకాలు. సరే ముందు పెళ్ళి అయిపోయాక వెళ్దాం, లేకపోతే ఇల్లు కట్టాక వెళ్దాం, ఈ అప్పు తీరిపోయాక వెళ్దాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్దామంటే రోగము, ఈ రోగముతో ఎవరింటికి వెళ్తాను నేను? ఏదో ఒక చెర, అశూరు శ్రమ. ఆమేన్. నీ మట్టికి నీవు డబ్బు సంపాదిస్తావు, కానీ స్వతంత్రంగా ఏదైనా ఒక మంచి సారీ షాపుకి వెళ్ళి అందముగా ఒక గుడ్డ కొనుక్కోవడానికి నీకు స్వాతంత్రం లేదు. డబ్బులు చూస్తావు, వడ్డీ ఓడి గుర్తొస్తాడు. ఈ డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే, ఇంత మంచి సారీ కొనుక్కుంటే, సారీకి పెట్టుకుంటే, డబ్బు అంతా పెట్టి కొనుక్కుంటే అందరూ ఏమనుకుంటారు? ఇంకెన్ని ఖర్చులు ఉన్నాయి అంటే నీకు నీవుగా సుఖముగా బ్రతకలేకపోతున్నావన్న సంగతిని యెహోవా దేవుడు చూచాడు. నజరేయుడైన యేసు నిన్ను చూస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ పట్ల డోర్స్ ఓపెన్ చేయటానికి ఈరోజు ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని ముందు పెడతా ఉన్నాడు. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి, కేకలు వేయండి. రెండవసారి తెలుసో తెలియకో పాపంలో పడిపోయేవేమో, తెలుసో తెలియకో శాపములో మునిగిపోయేవేమో. రక్షించేవాడే లేడా? నా అప్పులు తీర్చేవాడు లేడా? నా పాపాన్ని క్షమించేవాడు లేడా? నేను మళ్ళీ మంచి బ్రతుకు చూడలేనా? నేను ఈ అంధకారములు ఇరుక్కుపోయాను, నన్ను ఎవరు పైకి లేవనెత్తలేరా? అయిపోయిందేమో నా బ్రతుకు, నా బలం అయిపోయింది, నా జ్ఞానం అయిపోయింది, నా సంపాదన అయిపోయింది. అన్నీ ఉన్నప్పుడు కళ్ళు నెత్తెక్కి ఉండే కనుక నాకు ఏమీ అర్థం కాలేదు, నేనేమీ సంపాదించలేకపోయాను అని ఏడుస్తున్నావు కదా. దేవుడి దినాన్ని మరలా రెండవసారి నీకు చెయ్యి చాపుతున్నాడు. నమ్మితే కేకలు వేయండి. రెండవసారి మళ్ళీ రాజవైభవం రాబోతా ఉంది, రెండవసారి రాజ్యాధికారం రాబోతా ఉంది, రెండవసారి ఆరోగ్యం రాబోతా ఉంది, రెండవసారి దేవుని సౌందర్యం రాబోతా ఉంది. పోయిన గర్భము మళ్ళీ రాబోతా ఉంది, పోయిన గర్భఫలం మళ్ళీ దేవుడు ఇస్తా ఉన్నాడు, కుమారుని ఇస్తా ఉన్నాడు, కుమార్తెనిస్తున్నాడు. పోయిన ఉద్యోగము, ప్రమోషన్, రెండవ మారు. చప్పట్లు కొట్టండి. సాతానుడు సిగ్గుపడినట్లుగా దేవునికి మహిమ కలుగుగాక. ఆయన చెయ్యి చాపితే ఎలా ఉంటుంది? దేవుడు చెయ్యి చాపడం చూసారా? మనం చెయ్యి ఎలా చాపుతాం? సరిగ్గా చెప్పండి, నిజం చెప్పండి. మీరు ఎప్పుడు మీ పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి, అమ్మ దగ్గర నుంచి కట్టుకున్న మొగుడు బావ దాకా, కన్న పిల్లల దాకా వచ్చేవేమో, అయినా నీ చెయ్యి ఎలా ఉంటుంది? అమ్మని ఏమంటాం? అమ్మా పాలువే చిన్నప్పుడు, తర్వాత అమ్మ డబ్బులువే, నాన్న డబ్బులువా, ఫీజు కట్టాలి, కాన్వెంట్ ఫీజు కట్టాలి, కొంచెం ఎదిగాక హై స్కూల్ ఫీజు కట్టాలి. చెయ్యి ఎలా ఉంటుంది? ఫీజు కట్టాలి, తర్వాత బస్ ఫీజు కట్టాలి, ట్యూషన్ ఫీజు కట్టాలి, ఇంకా ఎదిగాక కాలేజీ ఫీజు కట్టాలి. పెళ్ళి అయింది, మళ్ళీ ఎవరిని అడుగుతావు? మీ ఆయన్ని, ఏమండి చేయండి, గొలుసు చేయించండి, గాజు చేయించండి. మా ఆయన అంత బంగారం అంటుంది, ఏమి కొనవద్దు, దరిద్రుడని కూడా తిడుతుంది. తర్వాత భర్త కాలం కూడా సమయం, ఓ 20 సంవత్సరాలు మోజు తీరిపోయాక మళ్ళీ చెయ్యి ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఒరే పెద్దోడా, పిల్లలు ఎదుగుతారు, భర్త రిటైర్డ్ అయిపోతాడు, వాడి దగ్గర ఏముండవు. ఇంకా పెద్ద కూతురు దగ్గర, పెద్దదానా, పెద్దోడా, చిన్నోడా, వాళ్ళ పరిస్థితి అయిపోయేటప్పటికి మన లైట్ ఆరిపోతుంది, కరెంట్ పోతుంది. అంటే మన చెయ్యి ఎలాగుంటుంది? ఎవరు చెప్పట్లేదు, చూసారా ఎవరని? ఎప్పుడైనా మన చెయ్యి ఎలాగుందా? ఎప్పుడు మన చెయ్యి ఎలా ఉండదు. ఎందుకంటే
మనకు అలా ఆ ధన్యత లేదు. అది ఆయనది. ఎవరిది? ఆయన చెయ్యి ఎలా ఉంటుంది? నీది ఎలాగుంటుంది, ఆయనది ఇలాగుంటుంది. ఈరోజు ఇలాగా రెండవ మారు అన్ని విధాల ఆశీర్వాదాలు ఇవ్వటానికి సెకండ్ టైం నీకు ద్వారము తెరుస్తూ ఉన్నాడు. మరలా రాజ టీవీగా బతుకుతాం, మరలా కొత్త జీవితం ప్రారంభిస్తాం. ఆరిపోయిన నీ దీపము మరలా వెలుగుతుంది. పోయిన వ్యాపారం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మరలా నీ దగ్గరికే వస్తుంది బిజినెస్ అంతా. హల్లెలూయా చెప్పండి. మన ఒక ఆయన కోడి వ్యాపారం చేశాడు, కోళ్ళు కోసి అమ్మేవాడు. ఆ పక్కన ఇంకొకటి వ్యాపారం పెట్టాడు, అది బాగా అమ్ముతుంది. వీళ్ళిద్దరు పెట్టారని చెప్పి ఇంకొకటి పెట్టాడు, అది బాగా అమ్మేస్తుంది. ఈ షాపు డౌన్ అయిపోయింది. రోజు చాలా కోళ్ళు కట్ చేసి అమ్మేవాడు మాంసం. ఈ చికెన్ షాప్ వాళ్ళ భార్య వచ్చింది, పాస్టర్ గారండి మా పక్కన షాప్ పెట్టేశారండి, వాళ్ళకి ఎన్ని కోళ్ళు అమ్మేస్తుందండి. ఈ పక్కన షాప్ వాళ్ళకి బోళ్ళు కోళ్ళు అమ్మేస్తుంది, మా దగ్గరికి ఎవరు రావట్లేదండి. నువ్వు ఎందుకు వచ్చేది ఐలాభిషేకర్ గా? నాన్న మా వ్యాపారం అంతా దివాలా అయిపోయిందండి. చివరికి ఆ పక్కోడు ఎవరో ఏదో చెప్పినట్టున్నారు, ఇక్కడ కొట్టు తీసేయండి అన్నాడట. ఫోన్లో అమ్మలేదు, ఏదో ఒకటో రెండో కోళ్ళు కోసుకుని అమ్ముకుంటున్నామండి, తీసేయమన్నాడండి. మరి ఇప్పుడు ఏం కావాలి? అదే మంచి ప్లీజ్ దొరికి ఇలా ప్రార్థన చేయండి. ఎక్కడ పెడదాం అనుకుంటున్నావు అన్నాను. అదే ఆ సెంటర్లోనే పెట్టుకుంటే బాగా అమ్ముతుందండి. నేనన్నాను, నీకు ఆ సెంటర్ వద్దు, ఏ సెంటర్ వద్దు, నీ ఇల్లే ఒక సెంటర్గా చేస్తాను చూడు అన్నాను. నువ్వు ఆ మాంసం కొట్టేది, ఆ బండ, ఆ దుకాణం అంతా కూడా నీ ఇంటి దగ్గరే పెట్టుకో అన్నాను. మా ఇంటికి ఎవరు వస్తారని పెట్టి చెప్తాను, వెళ్ళి ప్రార్థన చేసి 7 లక్షల ఎక్కడికి వచ్చింది. ఇంటి దగ్గర పెట్టాను, ఇంటి దగ్గర పెట్టింది. ఇంటి దగ్గర పెడితే ఆ షాపులన్నిటికి వ్యాపారాలు నాకు తెలియదు కానీ అయ్య గారు, నా భర్త మాంసం కొట్టి 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 అలిసిపోతున్నాడండి. మాంసం కొట్టి అలిసిపోతున్నాడని చెప్పింది కానీ లెక్క పెట్టి నేను అలిసిపోయినని చెప్పట్లేదు. హల్లెలూయా. నీకు రెండవసారి మరలా వ్యాపారం దేవుడు ఇవ్వబోతున్నాడు. మళ్ళీ నిలబడుతుంది. నేను ఒంటరి అయిపోయాను, నా భర్త ఇలాగ అయిపోయాడు, నా జీవితం ఇలాగ అయిపోయింది అని అనుకుంటావేమో. మరలా మోడైన నీ బ్రతుకు చిగురు పడుతుంది. మోడు అయిపోయావు కదా. ఈ గ్రంథములో 11వ అధ్యాయంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. హల్లెలూయా చెప్పండి. మళ్ళీ రెండవ మారు కృప చూపించటం వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? వద్దు బాబోయ్ అంటే వచ్చి పడిపోతుంది అది. అష్షూరులో నుండి వారు నిన్ను బానిసలుగా కట్టేశారు కదా, ఆ మనుషులలో నుండి నీకు విడుదల ప్రకటిస్తున్నాను. అక్కడి నుండి నిన్ను తీసుకుని మరలా నీ సొంత ప్రదేశాన్ని తీసుకొస్తాను. ఐగుప్తులో నుండి తీసుకొస్తా, నడిపిస్తాను. అందరూ చెప్పండి, 2 చేతులు పైకెత్తి గట్టిగా ప్రభుని స్తుతించండి. విడిపించుటకు, రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి, నీ బలము నీకు వస్తుంది. నీ మీద ఎవరైనా చేతబడి చేశా, ఎవరైనా మంత్రాలు చేసి నీ శక్తిని బలహీనపరిచిన దేవుడు మరలా నిన్ను నూతన పరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, బాబు నాకు ఈరోజు ఒక మాట ఇచ్చావు, ఏదో వస్తుందని కాదు కానీ నా పట్ల రెండవసారి చేయి చాపుతున్నావు, రెండవ మారు మరలా ఒక దశలోనికి తీసుకెళ్ళబోతున్నావు, నా దిశనే మార్చబోతా ఉన్నావు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను నీ బిడ్డగా స్వీకరించండి. నీ ఎదుట చేసిన ప్రతి పాపమును, ప్రతి దోషమును క్షమించు బాబు. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలోకి రండి. అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయండి. భయపడొద్దు, ఏడవద్దు. అయిపోయిందమ్మా, నేనేం చేయలేనమ్మా, నేనేం చేయలేకపోతున్నానమ్మా అని నీ బిడ్డలతో మాట్లాడుతున్నావా? నో, ఇంకా చేస్తాను,
నా దేవుడిని బలపరుస్తాడు. నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది. నా బలము నూతన పరచబడుతుంది. మరొక ఇల్లు కడతాను, మళ్ళీ జాబ్ చేస్తాను, మళ్ళీ ముందుకెళ్తాను. గర్భఫలం వస్తుంది. పోయిన బిడ్డ మళ్ళీ పుడతాడు. పోయినదంతా వస్తుంది. పోయిన ఆస్తి, పోయిన ఆనందము, ఆరోగ్యము దేవుడు మరణానికి ఇస్తాడు. నమస్కరించండి. ఒక సేవకుడుగా నా నుండి ప్రకటిస్తున్నాడు, ఆయన నీ మీద అభిషేకము కుమ్మరిస్తున్నాడు. అందరూ నమస్కరించి, నీ ఆత్మ నాకు దయచే, నా పాపాలు క్షమించు, నా ఇంటికి రక్షకుడిగా ఉండు, నా ఇంటికి యజమానిగా ఉండు. నీవు నా ఇంటికి వైద్యుడిగా ఉండాలి, నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి. యేసు యేసు మా పితరుల పాపాలు క్షమించు, నా తల్లిదండ్రుల పాపాలు క్షమించండి, నా పాపము క్షమించండి, నా బిడ్డల పాపం క్షమించండి. నా ఇంటికి నీవు యజమానిగా ఉండాలి. రెండవసారి మరలా రాజవైభవాన్ని ఇవ్వబోతున్నావు నమ్ముతున్నాను.